ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తిరుమల శ్రీవారి ఆనంద నిలయం గోపురంపై నెలకొని ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద బహుళ షష్ఠి, ఉదయం 11:17 వరకు. నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 2:52 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి బుధ కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి తగిన ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మనసు మాత్రం నిబ్బరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి వైవాహిక జీవితం, వీటి గురించి మీరు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతర వృత్తులలో ఉన్న వారికి కానీ పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శత్రువులపైన ఆధిక్యాన్ని సాధిస్తారు. అలాగే ముఖ్యంగా మీ మాటకి విలువ పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి మాత్రం స్థానచలనం ఉండటం, అధిక ఒత్తిడికి గురి కావటం, అలాగే ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేయడానికి మాత్రం మీరు కొంత ప్రయాసపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు వీరి కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వీరి సంతానము, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి తగిన విధంగా మంచి మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి గనక మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు మంచిగా మీ యొక్క ప్రతిభా పాఠవాలకి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు, అలాగే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా, మానసికంగా కొంత ఇబ్బందికి గురవుతున్నా కూడా మీరు మీ వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి కూడా మీరు సమయాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తగిన సమయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతోటి గడపలేకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని కూడా గ్రహించాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు విష్ణుమూర్తి యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మీరు తగిన విధంగా నడుచుకునేందుకు ప్రయత్నం చేయాలి. స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇల్లు మారే ప్రయత్నం కూడా మీరు కొంత కొనసాగిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉన్న ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న వీరు నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. అలాగే వీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఇతరులతోటి మీకు భేదాభిప్రాయాలు కలగటం, అలాగే ఉద్యోగ బదిలీల వలన అలసట, శారీరక శ్రమ
ఇవన్నీ కూడా మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయని కూడా గ్రహించాలి. మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి పెద్దగా స్టాక్స్ గురించి కానీ పెట్టుబడుల గురించి కానీ ఆలోచన చేసే అవకాశాలు మాత్రం గోచరించటం లేదు. ఇక మిథున రాశి వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు, ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇవ్వటం, దీంతో పాటుగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దాని గురించి మీరు నలుగురితోటి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయని గ్రహించాలి. బంధుమిత్రుల్ని కలవటం లేదా మీకు మొక్కుబడులు లాంటివి గనక ఉంటే వాటిని తీర్చుకోవడం కోసమని ప్రయత్నం చేయటం, ఇలాంటివి కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఐటీ రంగంలో ఉన్న లేకపోతే ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వీటిని తగిన విధంగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పుల కోసం ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరి యొక్క సంతానం అభివృద్ధిని చూసి వీరు ఆనందించే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. అలాగే పనుల విషయంలో కూడా వీరికి ఎంత నేర్పరితనం ఉన్నా తగిన విధంగా దానిని వినియోగించుకోకపోవటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఏ విషయాలు ఉన్నా కూడా మీకు పట్టనట్టుగా మీరు వ్యవహరించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి వారితోటి దూరంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. అయితే మాట వలనో చేత వలనో మీరు అనాలోచితంగా చేసే పనుల వలన, అనే మాటల వలన ఇతరులు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితోటి కూడా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి కూడా మాట పట్టింపులు రావటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. ఈ సింహరాశికి చెందిన స్త్రీలు మాత్రం ఓర్పుతోటి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అలాగే పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటికి సంబంధించి తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండాలి. సింహరాశి వారు మాత్రం గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే ముఖ్యంగా పాత బకాయిలు తీర్చడం కోసమని చెప్పి లేదా మీ ఈఎంఐలు కట్టడం కోసమని మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ఆర్థికంగా మెరుగుదల లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టిన వారికి మాత్రం ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతత లోపించే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. ఇక ఈ రాశి వారికి గనక కోర్టు సమస్యలు ఉన్నా, లేకపోతే లిటిగేషన్లు ఉన్నా, అలాగే ఎటువంటి రాతకోతలు ఉన్నా అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కన్యా రాశి వారు మాత్రం ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా మెరుగుదల సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు,
ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వారు తీసుకుంటున్న మార్పులు చేర్పులు, నూతన వ్యాపారాలు, అలాగే భాగస్వామ్యం వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల శ్రద్ధాశక్తులు పెరగటం, అలాగే పోటీతత్వ పరీక్షలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి వీరు కొంత ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు లాంటివి చేయకపోవటం వీరికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని కూడా గ్రహించాలి. తులారాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఉద్యోగ వ్యాపారాలు అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో వీరు ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక తులారాశి వారు మాత్రం ఈరోజు శ్రీ నారాయణాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారి ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే ఉద్యోగానికి సంబంధించి కొంత సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే మీ సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు మీకు అందకపోవటం నిరాశను కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు మీరు ఎవరితోటైతే పనిచేస్తున్నారో వారు మీకు అనుకూలంగా ఉంటూ మీ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతికూలంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే నమ్మిన వారి వలన మోసపోవటం లేదా వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఉంటాయి గనక తగిన జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరించటం లేదు. ఇక మీ స్నేహితులు కానీ బంధువర్గీయులు కానీ మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న ఖర్చులు అధికంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, మీరు చేసిన ప్రతి పని గురించి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు, ఎప్పుడో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీకు మంచి గుర్తింపు లభించటం, మీ ప్రతిభా పాఠవాలను గుర్తించటం, అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత ఉంటుంది. మీరు కనుక నూతన వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మాత్రం కొంత ప్రతికూలత ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం పనులు ఏవైతే మీరు ఆశిస్తున్నారో, ఏ పనులైతే సమయానుకూలంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులలో మీకు ఆలస్యం గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు, కోర్టు విషయాలు, లావాదేవీలు, లిటిగేషన్లు, సంతకాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, అలాగే ప్రభుత్వ సంబంధంగా చేసే పనులు వీటన్నిటిలోనూ కూడా ఆలస్యం ఉంటుందని మాత్రం గ్రహించాలి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎక్కువగా ఎదురవుతుంది. అలాగే బంధుమిత్రులతోటి కానీ, స్నేహితులతోటి కానీ, శ్రేయోభిలాషులతోటి కానీ మీకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే ఉద్యోగస్తులు మాత్రం సానుకూలమైన పరిస్థితులు లభించేంత వరకు నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా
మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మకర రాశి వారు మాత్రం ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన వీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితులు రావటం, అలాగే దీంతో పాటు బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు, అలాగే మీ స్నేహితుల ఒక సలహాలు సూచనలు పాటించేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తారు. మీరు గనక మీ స్నేహితులతోటి బంధువర్గీయులతోటి మీరు నూతన వ్యాపార ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే ఈ విషయాల్లో మీకు ఆలస్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. మీరు ఆశించిన విధంగా ఆ పనులు ఒక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి మాత్రం సమయం పడుతుందని గ్రహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, అలాగే మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. అయితే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మాత్రం మీకు అందుతూ ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎటువంటి లావాదేవీలు ఉన్న సంతకాలు అనుకుందాం, లిటిగేషన్స్, భూ సమస్యలు, అలాగే కోర్టు విషయాలు, దీంతో పాటుగా మీ యొక్క బంధుమిత్రుల దగ్గర మీరు తీసుకున్న రుణాలు, వీటి గురించి మీరు ఆలోచన చేయటం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే మీరు చేసే ప్రతి పని గురించి కూడా నలుగురు చర్చించే అవకాశాలు కూడా ఉంటాయని మీరు గ్రహించాలి. పాత బకాయిలను తీర్చేందుకు మాత్రం మీరు కొత్తగా బకాయిలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా స్నేహితుల నుంచి సహాయ సహకారాల కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడకుండా లేదా అవి సకాలంలో పూర్తి చేయాలని మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి శ్రమ మాత్రం అధికంగా ఉండబోతోంది. వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు, అలాగే మీకు వారితోటి వాదోపవాదాలు లాంటివి ఉండటం, లేదా మీరు వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.